టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ఎన్నో ప్రలోభాలకు పెట్టి అధికారంలోకి వచ్చారు అప్పటి ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాట కానీ ఒక హామీ కానీ ఇస్తే దాని వెనకాల ఎంతవరకు అయినా సరే వెళ్ళటానికి, ముఖ్యంగా ఒక మాట హామీ అంటే ముఖ్యంగా ఆయన ఇస్తే కనుక దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. ముఖ్యంగా దాన్ని చాలా లోతుగా విశ్లేషించి దానికి సాధ్యాలు చూసి ఆయన మాట ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ గత ప్రభుత్వంలో మనం చూసాం, సిపిఎస్ని నేను రాగానే రద్దు చేస్తానంటాం, పోలవరంని 2 సంవత్సరాలు పూర్తి చేస్తానంటాం, అసలు స్పెషల్ స్టేటస్ని ప్రత్యేక హోదాని 25 మంది ఎంపీలను వండి ఎందుకు రాదో చూస్తానంటాం, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అడ్డుకోవటానికి నేనే ఉన్నాను అని చెప్పడం, ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్కి మొత్తం నేనే దిక్కు అని చెప్పిన సందర్భాలు చాలామందిని చూసాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి వ్యాఖ్యలను చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019లో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఆయనని ఎవ్వరూ సరిగ్గా నమ్మల. ఆయన చాలా లోతుగా విశ్లేషించి దాని సాధ్యాలు తెలుసుకుని ఆ రోజు ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ హోమ్ మినిస్టర్గా, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, అనేక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకమే అదే పథకం మీద, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ విడుదల అంటే నిధులను మంజూరు చేస్తున్నటువంటి ఒక ఫైల్ మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది. అంటే ప్రజల కోసం ఆయన ఎంత బలంగా నుంచున్నారో చూడండి. ఆయనకి తీసుకున్నటువంటి శాఖల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు చూడండి. ఎందుకంటే గతంలో చాలామంది మంత్రులు చాలా రకాలుగా అసలు ఆ శాఖకు సంబంధించి కూడా ఏ రోజు మాట్లాడకపోవడం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకోబోయే శాఖ ఏంటి అనేది పక్కన పెట్టి అప్పుడు ఆయన ఊహించారో లేదో తెలియదు, కానీ అప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాట ఇప్పుడు ఆయన నిలబెట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు కూడా అదే మాటని మైండ్లో పెట్టుకుని చాలా బలంగా ఆ హామీని మనం నెరవేర్చాలి, అది కూడా ఆయన తీసుకున్నటువంటి శాఖలోనే అది ఉండటంతో ఆయన చాలా ఈజీగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ముందే ఒప్పించి ఆ సంతకం మీద పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట ఎవరు కాదనలేరు. ముఖ్యంగా అది నేను ఇందాకే చెప్పాను, అసలు అది అసాధ్యాలను కూడా ఆయన ముందే అంచనా వేసి ఆయనకు తెలియకపోతే చాలామందితో తెలుసుకుని దాని మీద ఒక సుదీర్ఘ విశ్లేషణ తీసుకుని ఆ తర్వాత ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. అసలు అది ఇచ్చే ముందు ఇది మనకిస్తే దానివల్ల ప్రభుత్వానికి ఏమన్నా నష్టమా, దానివల్ల లాభమా అనేది కూడా తెలుసుకొని ఆయన ఇస్తూ ఉంటారు. అది నిజంగా గవర్నమెంటే కాదు, చంద్రబాబు గారే కాదు, ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి సత్తా. ముఖ్యంగా 2019 నుంచి అదే ఎప్పుడైతే ఆయన హామీ ఇచ్చారో ఆ పథకానికి సంబంధించిన హామీ ఇప్పుడు నెరవేర్చారంటే ఆయనకున్నటువంటి క్యాపబిలిటీ ఏంటో ఆలోచించండి, ఆయనకున్నటువంటి నిజాయితీ ఏంటో ఆలోచించండి. ఇది కదా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అని. ఇలాంటివి చాలా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారని తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ ఈసారి ఈ శాఖల మీద చూపించబోతున్నారు. ఒక అద్భుతాన్నే ఈసారి ఆంధ్రప్రదేశ్లో తన శాఖలకు సంబంధించే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకురావడానికి, పల్లెల్ని ఒక అద్భుతంగా తయారు చేయడానికి, పల్లెల్లో ఉన్నటువంటి యువతని మనకి రీసెంట్గా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అంతేందుకు మాకే చాలా దగ్గరగా ఉండి మాకే చెప్పారు ఆయన, మీరు అక్కడ ఉన్నటువంటి యువతకి, అంటే పల్లెల్లో ఉంటున్నటువంటి యువతకి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ జాబ్ చేస్తే బాగుంటుందో, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దానికి వాళ్ళకి అసలు దేని మీద పట్టుందో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి స్వయంగా మాకే చెప్పారు పిఠాపురంలో. అలాంటిది ఆయన అంటే ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారనేది ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి మనిషి. అలాంటి వ్యక్తికి ఇలాంటి మంత్రి శాఖలు, అంటే ఇలాంటి శాఖలు గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పర్యావరణం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కావచ్చు, అనేక అడవి శాఖ గురించి కావచ్చు,
అటవీ శాఖలో ఆయన ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది. ముఖ్యంగా మన అక్కడ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి అరుదైనటువంటి ఎర్రచందనాన్ని అక్రమంగా కొంతమంది పుష్పరాజులు ఇష్టం వచ్చినట్టుగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటే దాని మీద ఈసారి జులుం చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక అద్భుతమైనటువంటి పనితీరుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మంత్రి చేయలేనటువంటి శాఖలను ఆయన తీసుకున్నారు. దాంట్లో తనదైన మార్కు చేసి ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారని మాత్రం ఈ ఒక్క హామీతోనే ఆయన నెరవేర్చుకున్నటువంటి, అంటే గతంలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చి చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నిదర్శనంగా మనం తెలుసుకోవచ్చు.